తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో విపక్ష కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడడానికి వీల్లేదని వైఎస్ఆర్ కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిలతో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసును ఉద్దేశపూర్వకంగా విపక్ష కూటమి నేతలంతా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో విపక్షాలన్నీ కూడా వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూనే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తున్నారు. వివేకా హత్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగితే ఇప్పుడు ఆ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారిస్తోంది. అయితే టీడీపీ, జనసేన, ఏపీ కాంగ్రెస్, ఏపీ బీజేపీలతో పాటు వివేకా తనయ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డి హంతకుడని ఆరోపిస్తూ హంతకుణ్ణి ముఖ్యమంత్రి కాపాడుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి వైఎస్ వివేకానందరెడ్డికి చెందిన వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో దీన్ని అందరూ హైలైట్ చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాబు కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం ఎవరూ కూడా ఇకపై ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీపీసీసీ చీఫ్ షర్మిల, వివేకా తనయ సునీతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రజా సమస్యలన్నీ వదిలేసి వివేకా హత్య కేసుని అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేయాలనుకున్న చంద్రబాబు అండ్ కోకి ఈ ఆదేశాలు కోలుకోలేని షాకే అంటున్నారు నిపుణులు. 2019 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసునే ప్రధాన అజెండాగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రచారం చేశారు. వివేకా హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే, హంతకులను ఆయనే తప్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పట్లోనే ఆరోపించింది. వాటికి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు తమపై విష ప్రచారం చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పుడు కూడా న్యాయస్థానం వివేకా హత్య కేసు గురించి మాట్లాడడానికి వీల్లేదని చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో చంద్రబాబు నోటికి తాళాలు పడ్డాయి. 2019 ఎన్నికల్లో వివేకా హత్య కేసుపై విష ప్రచారం ద్వారా లబ్ధి పొందవచ్చని అనుకున్న చంద్రబాబు ఆశలు గల్లంతయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక 3 ఏళ్లుగా మళ్లీ వివేకా హత్య కేసుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చీటికి మాటికి సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపారంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు నగారా మోగిన తర్వాత మరోసారి వివేకా హత్య కేసును అస్త్రంగా మలుచుకోవడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. తాను తమ పార్టీ నేతల చేత వివేకా హత్య కేసు నేరాన్ని అవినాష్ రెడ్డికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి హంతకుణ్ణి రక్షిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు. బాబుతో పాటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లయ్యింది. 5 ఏళ్ల పాటు ఏమీ మాట్లాడని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఇప్పుడే నిద్రలేచినట్లు వివేకా హత్యపై చంద్రబాబు చేసిన ఆరోపణలనే చేస్తున్నారు. వివేకా కూతురు సునీత కూడా అవినాశే హంతకుడని తీర్పు ఇచ్చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ హంతకుని కాపాడుకొస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దీంతోనే పాలకపక్షాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు పన్నిన వ్యూహం ఇప్పుడు కడప కోర్టు ఆదేశాలతో బెడిసికొట్టినట్లయిందంటున్నారు న్యాయరంగ నిపుణులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.